బ్రహ్మానందం గారు ఆ బ్రహ్మానందం గారు ట్రాక్ రాయటానికి ఒకటి ఎక్కువ ప్రెషర్ ఫీల్ అయింది సార్. ఏంటంటే చాలా అంటే నేను ఫస్ట్ టైం బ్రహ్మానందం గారికి రాయటం అదే. అప్పటిదాకా నేను రాసిన స్వయంవరంలో కానీ బ్రహ్మానందం గారు లేరు, నువ్వే కావాలో లేరు, చిన్నవతలు ఉన్నారు కానీ చాలా చిన్న పోర్షన్ ఉంటుంది, పెద్ద ఎక్కువ సీన్స్ ఉండవు, 2-3 సీన్స్. ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ ట్రాక్, దాంతో చివరిలో క్లైమాక్స్ దగ్గర ట్విస్ట్ కి హెల్ప్ అవుతాడు. రకరకాలుగా ఉంది మాస్టర్, నాకు మాత్రం ఏం చేసండి ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. సో ఇలాంటివి అంటే బికాజ్ భాస్కర్ గారికి కూడా చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ కాబట్టి నేను రాయగలిగానేమో అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని చాలా సింపుల్గా చాలా ఫ్లాట్గా ఉంటాయి పేపర్ మీద రాసినప్పుడు. బట్ ఆయన కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా వెరీ హై లెవెల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అయింది. దాని మీటర్ సెట్ చేయటం అవును. అంటే ఆయనకి ఆ హ్యూమర్ ఆయనలో లేకపోతే సార్ నేను అంటే ఇంకోటి చెప్తే ఇప్పుడు అవతరాలకి వాళ్ళు నో చెప్పారు అనుకోండి సార్, లేదంటే వాళ్ళు అర్థం చేసుకోలేదు అనుకోండి సార్, అది మీద కూడా రాదు, ఆ రూమ్లోనే అయిపోతుంది సీన్. యూ విల్ నెవర్ నో అలాంటి సీన్ వచ్చిందని మీకు తెలియదు. ఆయనకున్న ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా నాకు ఆయన ఒక తెలుసు కదా మీకు, ఆయన కొంచెం క్వర్కీనెస్ ఉండదు కానీ మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ అయింది. సో అది ఏమంటుందని చాలా ఏమంటుందని అందుకని ఇప్పుడు ఎవరైనా అడిగితే అది ఎలా రాశారు, ఎవరి కాంట్రిబ్యూషన్ ఎంత మనం ఏం చెప్పలేము. ఏమంటుందని దాన్ని టోకెన్ వేసి ఇది నాది, ఇది వాళ్ళది, ఇది అయింది అలా చెప్పలేము. అంటే నేనంటే దాన్ని వెనక్కి లెక్కేసుకుంటే మీ ఏమంటుందని ఆయన అలసాని పెద్దని చెప్తాడు కదా, మంచి పద్యం రాయాలంటే ఏం చేయాలి అంటే మంచి భోజనం ఉండాలి, తర్వాత బ్రహ్మాండానికి కర్పూర తాంబూలం ఉండాలి, తర్వాత మనం చెప్పేది విని దాన్ని అర్థం చేసుకుని శభాష్ అనేటువంటి శ్రోతలు ఉండాలి. సో అందరూ ఇంపార్టెంటే. సో ఇప్పుడు నేను ఒక డైలాగ్ ఎందుకు ధైర్యంగా రాయగలనంటే అదే ఏమంటుందని భాస్కర్ గారు ఇంప్రూవ్ చేశారు కాబట్టి రాత్రి 12ంటికి మళ్ళీ ఫోన్ చేసి నన్ను అభినందించే ఒక మంచి అభిమాని లాంటి నిర్మాత ఉన్నాడు కాబట్టి. సో అంటే ఇవన్నీ అండి. అలాగే నేను కథ చెప్పిన వెంటనే దాన్ని లేదు ఖచ్చితంగా ఈ సినిమా చేసి తీరాల్సిందని హీరో ఉన్నాడు కాబట్టి, ఇలా ఇంతమంది ఉన్నారు కాబట్టి అది జరిగింది సార్. లేదంటే నా ఊహలో మిగిలిపోయి ఉండొచ్చు, లేదంటే మీ ఆఫీసులో గదిలో అయిపోయి ఉండొచ్చు. మనకి సినిమా మీద ఖచ్చితంగా గుర్తుంది ఒక సీన్ మధ్యపల్లి దగ్గర ఇద్దరు మాట్లాడుకుంటారు. అతను ఇప్పుడు ప్రేమించేవాళ్ళు, అతను పక్కన సిగరెట్ తాగుతూ ఉంటాడు. అది ఎడిటింగ్ లో తీసేద్దాం అని మీ అభిప్రాయం? అంటే అది రివర్స్ సార్. అది మీకు తెలుసు, సామాన్యంగా ప్రొడ్యూసర్ తీసేమంటాడు, ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యి లాగుతోంది తీసేయండి బాబు అంటే మేము రివర్స్ పోరాడాలి, లేదంటే చాలా బాగుండదు. ఇక్కడ ఇది పూర్తిగా రివర్స్. అంటే మేము తీసేద్దాం అంటే లేదు మీకు గుర్తు లేదు, నేను భీమవరం నుంచి ఫోన్ చేశాను మీకు. నేను సంతాప సభలో ఉన్నోళ్ళ ఉన్న నా పరిస్థితి ఆల్రెడీ భీమవరంలో. ఎందుకంటే నేను సినిమా చూశాను సార్, సినిమా చూసి బయటకు వచ్చి నేను కూడా సార్ చాలా గొప్పలాగా నేను ఎవరిని అడగకూడదు అని అడుగుతాను. ఆ బయట ఎవడో కనిపిస్తే అని అడిగాను, అడిగితే వాడిని 2-3 వారాలు అన్నాడు. నా పరిస్థితి అర్థం చేసుకోండి సార్. నేను ఇంటికి వెళ్ళి జెన్యున్గా చెప్తాను సార్, మా అమ్మలో తలగబెట్టి పడుకున్నాను. నేను జోక్ కదా, మా అమ్మలో తలగబెట్టి పడుకున్నాను. నేను సినిమాలకి పనికిరానేమో, ఏదో ఫ్లూక్ రాసి ఉంటాను 2 సినిమాలు, నువ్వు చెప్పినట్టే నేను తప్పు చేశాను, లెక్చరర్ ఉద్యోగం చేసి ఉంటే బాగుంటుంది అంటే పాప మా అమ్మకి అర్థం కాలేదు. కొంచెం బెంబీలు ఎత్తిపోయింది ఆవిడ, ఇంటి వీడేంటి ఇలాంటివన్నీ మాట్లాడుతున్నాడని. ఎక్కి మీరు ఫోన్ చేశారు, అప్పుడు ఫోన్ చేసి నువ్వు హైదరాబాద్ రా చెప్తాను, నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు అంటే వచ్చిన తర్వాత నన్ను మీరు కారులో చూపిస్తాను నీకు నన్ను తీసుకెళ్ళారు. మీరు శాంతి థియేటర్ 10 మంది ఉన్నారు సార్ అక్కడ. నాకు మీరు నమ్మరు అసలు, మొత్తం చెమట్లు పట్టేసి ఊళ్ళంతా తడిచిపోయింది. ఏంటి 10 మంది ఉన్నారు, కంగారు పడక చూడు, ఇద్దరు కార్లో కూర్చొని చూస్తున్నాం సార్. 8 మంది టికెట్లు తీసుకోగానే కౌంటర్ మూసేశారు. 10 టికెట్లు 15 టికెట్లు లేదు, 8 మంది వచ్చారు. అప్పుడు నేను కొంచెం ఏమంటుందని నాకు ధైర్యం వచ్చింది. వెళ్ళి అప్పుడు ఇద్దరం పైకి వెళ్ళి ఫస్ట్ షో జరుగుతుంటే
వెళ్ళి ఆ తలుపు తెరిచి బయట నిలబడి లోపల అందరూ ఎలా రియాక్ట్ అవుతున్నారు చూడు, నీకు ధైర్యం వస్తుందని చెప్పి నన్ను పక్కన నుంచోబెట్టుకుని మీరు ఆ షో చూపించారు. అప్పుడు ఆ రోజు రాత్రి పడుకున్నా. లేదా పర్లేదు, ఏదో బాగానే ఉన్నట్టుగా ఉంది పరిస్థితి. అట్లాంటి సినిమాలకి ఆ పరీక్షలు తప్పవు. నువ్వే కావాల్సిన తెలుసు కదా, ఓడియంలో పడంగానే అట్లాంటి మేనేజ్ మా మామయ్య గారు అమెరికా నుంచి ఫోన్ చేశారు. తెలంగాణ 2 వారాలు అంతే. ఆయన నాకు చెప్పలేడు, బాబు సినిమా రాలేదు. అలా ఆడుతూనే ఉంది, 1 year ఆడింది అది. నాకు భీవర్లో, నేను అది భీవర్లో చూశాను సార్. భీవర్ వెళ్తే భీవర్లో గేట్ కీపర్ ఉంటాడు కదా, అతను అడిగే సినిమా చూసి బయట వచ్చి చెప్పే కదా సార్, నేను వెతుక్కుని మరి అడుగుతాను. అతను కష్టం సార్ అని, కష్టం సార్ అని. ఎన్ని కష్టాలు నేను నడుచుకుంటూ వెళ్ళిపోయింది సార్ ఇంటికి. బండి మీద వెళ్ళాను నేను, సునీల్ గారు. నేను అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయా షాక్ లో, ఏంటి ఇలా ఉంది ఇలా చెప్తున్నారు. ఆ తర్వాత సార్ అదే థియేటర్లో 300 days ఆడింది సార్. నేను మళ్ళీ ఆ 300 days దానికి ఫంక్షన్గా మేనేజర్ పిలిస్తే నేను వెళ్తే ఆ గేట్ కీపర్ సార్ నేను మీకు ఫస్ట్ డే చెప్పి గుర్తులేదు మీకు అన్నాడు. ఇది కష్టం అని చెప్పినాడుగా, అది మర్చిపోయినట్టు ఉన్నాడు. నేను ఎలా మర్చిపోతాను సార్, విన్నది నేను కదా, నేను గుర్తుంది నాకని. అంటే కొన్ని సినిమాలు అంటే డబ్బులు తీసుకొస్తాయి సార్, కొన్ని సినిమాలు పేరు తీసుకొస్తాయి సార్, కానీ గౌరవం మాత్రం కొద్ది సినిమాలు తీసుకొస్తాయి. ఇందాక నేను చెప్పింది వాళ్ళు కూడా నువ్వు మంచి నేను సినిమా నేను తీసానంటే ఆ లుక్ డిఫరెంట్గా ఉంటుంది. అదే అలాంటి రెస్పెక్ట్ తెచ్చింది సినిమా, డౌట్ లేదు అందులో. కిరణ్ కూడా వాళ్ళ డాడీ సినిమా తీసానంటే ఎంతో గౌరవం ఆ చుట్టుపక్కల వాళ్ళందరికీ. ఇది ఆ సినిమా మీ నాన్నగారు అదే మీరు ఇప్పుడు మీరు చెప్పారు కదా, రెడీ సినిమా చూసి వెళ్ళలేదు, రెడీ చూసి పెళ్ళికి రెడీ అన్నట్టు అందరూ మన అబ్బు రాసి పెళ్లి చేసుకుని పిల్లలు తీసుకెళ్ళాలా, తీసుకెళ్ళిన తర్వాత పెళ్లి చేసుకోవాలి. వన్ ఆఫ్ హిస్ బెస్ట్ లైన్స్ అది. తన కాదు తెలంగాణ సినిమా. బట్ నేను చక్కగా నాన్న అబ్బురా చేసుకో. సో ఇదివరకు మనం రిలీజ్ చేసినప్పుడు నువ్వు ఆస్ట్రేలియా, యూకే ఇన్ని ఎక్కడ రిలీజ్ చేయాలి. ఆ రోజులు లేదు కదా, ప్రింట్ లేదు. సో కొంతమందికైనా రీచ్ అవుతున్న ఉద్దేశంతో ఆ కంట్రీస్ లో కూడా లిమిటెడ్ గానే రిలీజ్ కానీ, బట్ యూకేలో కొంచెం ఎక్కువ రిలీజ్ చేస్తున్నారు. 7 places లో. లెట్ us see how people want to have it now. అంటే కమ్యూనిటీ బికాస్ సార్ ఇప్పుడు ఇందులో కొత్తగా వాళ్ళు తెలుసుకోవాల్సింది అయితే ఏం లేదు సార్. బికాస్ దే నో దిస్ ఫిల్మ్, దే ఓన్ దిస్ ఫిల్మ్. వాళ్ళు లవ్ చేశారు, రిలీజ్ చేశారు దీన్ని, వాళ్ళ జీవితంలో చాలా మంది భాగం అయిపోయిన సినిమా ఇది, అందులో నా సందేహం లేదు. ఇప్పుడు ఏంటంటే కమ్యూనల్ ఎక్స్పీరియన్స్ కోసం సార్, అంటే ఎక్కువ మంది జనంతో, అంటే ఒక కుటుంబంతో కలిసి చూసే చాలా మంది వాళ్ళ ఇళ్లలో ఓటీటీలోనూ లేదంటే టీవీలోనూ, ఇప్పుడు చాలా కుటుంబాలతో కలిసి ఓ థియేటర్ లో చూస్తూ ఒక ఎక్స్పీరియన్స్ ని రివ్యూ వచ్చాక చూద్దాం డిసైడ్ చేసుకోవాలని అవసరం లేని సినిమా కదా. సో ప్రెషర్ లేకుండా వెళ్ళిన సినిమా ఇది కూడా మంచి ఎక్స్పీరియన్స్ యాక్చువల్గా. అంటే శుక్రవారం వచ్చి మొదటి ఫోన్ కాలికి భయం ఉంటుంది కదా, సో అలాంటి భయం అక్కర్లేని ఒక ఎక్స్పీరియన్స్ కూడా నాకు తెలిసి నువ్వు నేను వచ్చి మనకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. లేదు నిజంగా ఎస్పెషల్లీ అంటే చాలా మంది ఏమంటారు దాన్ని, చాలా గొప్ప పరిచయాలని, చాలా ఏమంటారు దాన్ని దీర్ఘకాలం ఉండే సంబంధాలు కూడా ఇచ్చింది ఈ సినిమా నాకు. అంటే వెంకటేష్ గారితో కానీ లేదంటే బట్ అంటే మీతో చెప్పలేదు, ఎందుకంటే అప్పటికే అంతకంటే ముందు నుంచి, అంతకుముందు 2 ఏళ్ల ముందు నుంచే కూడా ఈ సందర్భంగా అది ఈ కథ మనం టీవీలో అది మీకు తెలుసు కాబట్టి మనందరం ఆ కుట్ర గురించి, ఆ కుట్ర కూడా మనిద్దరికి శాస్త్రి గారికి తెలుసు కాబట్టి దాని గురించి ఇప్పుడు మాట్లాడుకోవద్దు. లవ్ యూ సార్, థ్యాంక్ యూ సార్.